అందరికీ. ఏంటి ఇప్పుడు అన్నయ్య బర్త్‌డే అని పెట్టింది షార్ట్. మళ్ళీ ఇప్పుడు అని బద్ధకం బాగా ఎక్కువైపోయింది. వీడియోస్ ఎడిట్ చేయలేక అలా వదిలేసాననమాట. సో, ఈరోజు వ్లాగ్ వచ్చేసి అన్నయ్య బర్త్‌డే సెలబ్రేషన్ ఏం కాదులేండి. అది కూడా మా ఇక్కుమమ్మ కోసం ఆ బెంటో కేక్ అయితే తెచ్చుకున్నారనమాట. మేమైతే కేక్ కట్ చేసే పర్సన్స్ అయితే అస్సలు కాదు. సో, అందరం ఉంటే అదొక హ్యాపీనెస్‌తో చేసుకుంటాం. ప్రత్యేకంగా చేసుకోవాలి అన్న ఇదైతే అసలు మాకెవ్వరికి ఉండదు. ఎంతసేపు బయటికెళ్ళాలి లేదా బిర్యానీయే మాకు పెద్ద ఫెస్టివల్ అనమాట. ఇంకా ఇలా అంటే ఇంకా ఇక్రా వచ్చిన దగ్గర నుంచి ఈ కేక్ కటింగ్స్ ఎక్కువైపోయి ప్రత్యేకంగా తన కోసమే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా! క్లాప్స్ కొట్టి కేక్ కట్ చేస్తే. సో, దానికోసం అనమాట. సో, మేమందరం కేక్ తినటం మానేసాం. ఇక్కడ నుంచి ఇంకా మేమందరం రెడీ అయిపోయి మాల్‌కైతే వెళ్ళిపోయాం. మనం అంటుంది. నేను వెళ్ళలేదని తెలుసు. బట్ చెప్తున్నా నార్మల్‌గా. సో, లేక్ షోర్ మాల్‌కైతే వచ్చేసారనమాట. అండ్ ఈ మాల్‌లో స్పెషల్ ఏంటి అంటే కొంచెం మాల్ పెద్దగా ఉండిద్ది. అండ్ చూడ్డానికి చాలా బాగుండిద్ది. అండ్ షాపింగ్ పర్పస్ అనమాట. క్లోతింగ్ పర్పస్ అంతా బాగుండిద్ది. సో, ఇక్కడైతే మా వాళ్ళు కొంచెం షాపింగ్ చేశారనుకుంటాను మా బుజ్జి దానికి. సో, ఇలా కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారనమాట. ఏం తినాలి ఏంటి అని ఆలోచిస్తున్నారు. అదొచ్చేసి ఫుడ్ కోర్ట్ సైడ్ అనమాట. సో, ఏ షాపింగ్ మాల్‌కి వెళ్ళినా ఇంకా కామనే కదండి. ఒక 2-3 ఫ్లోర్స్ వచ్చేసి మనకు షాపింగ్ ఉండిద్ది. లాస్ట్ ఫ్లోర్ మూవీ ఉండిద్ది. మధ్యలో 4th ఫ్లోర్ వచ్చేసి ఫుడ్ ఉండిద్ది. సో, ఇవన్నీ వీళ్ళు ఇలా చూసుకుంటూ వచ్చి ఇంకా కొంచెం లులు మాల్ కన్నా పెద్దగా ఉండిద్దని చెప్పారు మరి. సో, ఎంత పెద్దదో మనం చూస్తే కానీ తెలీదు. కానీ వెళ్ళాలనుకుంటున్నాం. వెళ్తాం కంపల్సరీ ఈ ఇయర్. సో, ఆల్రెడీ జనవరిలో వెళ్ళాను కదా! ఈసారి చూడాలి ఏ మంత్‌లో వెళ్తానో. వెళ్తే గనక వీడియోస్ షేర్ చేయకుండా ఉండనులేండి. ఇంకా డేవియేషనల్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ మంచిగా దొరుకుతాయి. ఇంకెక్కడికెళ్ళినా మా మమ్మీకి డ్రెస్సులు అంటే చాలా ఇష్టం. అందులో అనార్కలి డ్రెస్సెసే ఇష్టం మా అమ్మకి. ఆవిడ వేసుకున్న అవే వేసుకుంటారు. మాకి తీసుకున్న అవే తీసుకుంటారనమాట. సో, నార్మల్‌గా అక్కడే చూస్తున్నారు. అసలు ఎంత పడుతుంది ఏంటి అని. మొత్తం తిరిగి అలిసిపోయి చెప్పా కదా! ఫుడ్ కోర్ట్‌కైతే వచ్చేసారనమాట. సో, ఇంకా నైట్ డిన్నర్ కాబట్టి బిర్యానీ అయితే ఆర్డర్ చేశారు. పిస్తా హౌస్ అంటే ఇక్కడ ఇంకా హోటల్స్ బ్రాండ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ పిస్తా హౌస్ బిర్యానీ అయితే చెప్పుకున్నారు. కొంచెం అది చాలా బాగుంటుందిలేండి. ఇంకా చికెన్ ఫ్రైడ్ విత్ బిర్యానీ అనమాట. సో, టేస్ట్ అయితే చాలా బాగుంది అంట. ఇలా అయితే హ్యాపీగా మా వాళ్ళు మాల్‌కి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసేసారండి. నేను వెళ్ళాలనుకున్నాను కానీ పోయిన వారమే వెళ్ళాను. మళ్ళీ ఎందుకులే అని నేనే లైట్ తీసుకున్నా. బట్ ఓకే, ఏమైంది, ఇంకొకసారి వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం. ఇదన్నమాట వీడియో. మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అబ్బా. అస్సలు వీడియోస్ పోవట్లేదు. సో, నేను అటు తిరిగి ఇటు తిరిగి లాంగ్ వీడియోసే పెడుతున్నాను. ఇంకా మా వాళ్ళు ఎక్కడికెళ్ళినా చాయ్ బిస్కెట్, చాయ్ మస్కాబన్ అయితే వదలరనమాట. నేను హైదరాబాద్ వెళ్ళినా కంపల్సరీ మస్కాబన్ విత్ చాయ్ తాగుతాను. ఇదన్నమాట వీడియో. ఇంకా వస్తానే ఉండిద్ది ఎన్నిసార్లు చెప్పినా. ఇంకా ఎక్కడికెళ్ళినా అదిగో ఈవిడి కోసం ఈ బొమ్మలు కొనాలి. ఇన్ని బొమ్మలు కొన్నా, ఎన్నున్నా సరే ఇంకా కావాలని ఏడుస్తానే ఉండిద్ది. లేదా తీసుకొని వచ్చేసిద్ది. ఇంకా బాయ్ అండి. మీకు గనక ఈ వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొంచెం లాంగ్ వీడియోస్ చేయాలని ఉంది. మీరు లైక్స్ ఇస్తే దాన్ని బట్టి ఇంకా చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్.